ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ క్షణమైతే నాకు తెలియకుండా నాతో విడాకుల మీద సంతకం పెట్టించావో ఆ క్షణమే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం సరే తెగిపోనాది. మరి ఈడితో ఎంత క్లోజ్ గా ఉంటున్నావేటి? ఉంటే తప్పేంటి? నీకు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టే నాకు వాడు బాయ్ ఫ్రెండ్. ఏరా బాగానే చెప్పానా? కరెక్ట్ గా చెప్పావు బంగారం. మర్యాదగా నా పెళ్ళాం మీద సెయ్యి తీరా తీరా. ఏం చేస్తావు? చూడు శుభప్రద, నువ్వు నా మాట కాదని ఏడితో క్లోజ్ గా ఉన్నావంటే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. నిజమా? నిజంగానే చచ్చిపోతావా? అవును, నిజంగానే చచ్చిపోతా. ఒరే మహేష్, నా భుజం మీద ఆ చెయ్యి కూడా వేయరా. రే వద్దు వద్దు వద్దు. ఇందాక ఒక్క చేయి వేసినందుకే చచ్చిపోతాను అన్నావుగా, ఇప్పుడు 2 చేతులు వేశాడు. ఎలా చేస్తావో చావు. మహేషు పదరా. సత్యసవని పరాయమ్మగాడితో వెళ్ళిపోతున్నావా? లాభం లేదు. ఈ మహేష్ గాడు నా పెళ్ళాన్ని బాగా మాయసేశాడు. మనం ఆత్మహత్య చేసుకోలేకపోయినా చేసుకున్నట్టుగా భయపెట్టేసి మహేష్ గాడి జోలికి వెళ్లకుండా ఆపాలి. లేదంటే నా పెళ్ళాన్ని తనుకుపోయేలా ఉన్నాడు సచ్చినోడు. అమ్మా, లీలాకృష్ణ గారు దారికొచ్చేస్తున్నారు. రేపో మాపో నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడను అని మాటిచ్చినా ఇచ్చేస్తారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నానమ్మా. నా పెళ్ళాన్ని భయపెట్టాలంటే విషం తాగాలి, కానీ విషం తాగితే చచ్చిపోతానే. ఇప్పుడు ఏటి చెయ్యాలి? ఐడియా. తేనె బాటిల్ మీద విషమని రాసేసి అందులో తేనె తాగేసి విషం తాగినట్టు బిల్డప్ ఇచ్చేద్దాం. నా పిచ్చి పిల్లని నమ్మేస్తుంది. ఆ మహేష్ గారిని ఇంటి నుంచి గెంటేస్తుంది. పాయిజన్. ఇప్పుడు ఈ సీసా ఎవరు చూసినా విషం బాటిలే అనుకుంటారు. నీ ఐడియా అదిరిపోనదురా లీలాకృష్ణ. శుభప్రద, శుభప్రద. ఏంటండి, ఏంటి పిలిచారు? శుభప్రద, ప్రపంచంలో ఏ మగాడు కూడా తన భార్య పరాయ మగాడితో సనువుగా ఉంటే చూసి భరించలేడు. గుండె పగిలి సత్తాడు. చా, నిజమా? ప్రపంచంలో ఏ భార్య అయినా తన మొగుడు కనపడ్డ ప్రతి అమ్మాయికి లైన్ వేస్తుంటే, నచ్చిన ప్రతి అమ్మాయితో లేచిపోవాలని ట్రై చేస్తుంటే భరించగలుగుతుందా? మగాళ్ళు మీకొక న్యాయం, ఆడదాన్ని నాకొక న్యాయమా? మాటలనవసరం శుభప్రద. నాకీ మహేష్ గాడు ఇంటికి రావటం ఇష్టం లేదు. వాడికి జీవితంలో నీ మొహం చూడకూడదు, నిన్ను కలవకూడదు. అలా చెప్పడానికి మీరెవరు? రే, ఇది మా పర్సనల్ మ్యాటర్ రా. అవునా? ఇది మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్. దీని గురించి నీకు అనవసరం. అనవసరమా? సరే, మీ నిర్ణయం మీరు తీసుకుంటే నా నిర్ణయం నేను తీసుకుంటాను. మరి నాకిష్టం లేని మహేష్ గారితో చనువుగా ఉండటమే కాకుండా వాడిని ఇంటి నుంచి పంపించమంటే పంపించనన్నావు కాబట్టి నీకంటి ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాను. చూడు, ఇదిగో పాయిజన్ బాటిల్. తాగేస్తాను. ఏమండి, 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 ఆగండి. అయ్యో అయ్యో, ఏంటండి ఇది? ఎంత పని చేశారండి? ఏమండి, ఏమండి, ఏమండి? ఇంకా ఏం జరగాలి శుభప్రద?
నేనంటే ఎదవని నీకు నచ్చని పని చేసుంటాను. కానీ నువ్వు అలా కాదు కదా, దేవతవి. నువ్వు కూడా తప్పు చేస్తే ఎలా తట్టుకోగలను? అందుకే నీకు మహేష్కి మధ్య క్లోజ్ రిలేషన్ చూడలేక విషం తాగేశాను. అయ్యో, ఎంత పని చేశారండి. మైథిలి, ఉత్తమ్ని పిలువమ్మా. అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అలాగే. ఉత్తమ్, ఏమండి? 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 ఏమైందన్నయ్య? ఏమై శుభప్రద? మహేష్ మన ఇంటికి రావడం ఇష్టం లేక ఈయన విషం తాగేశారు వదినా. అత్తయ్య, అత్తయ్య తొందరగా రండి. సుహాసిని, ఏమైంది సుహాసిని? అన్నయ్య విషం తాగేశాడు. అల్లుడు గారు విషం తాగేసి ఎంత పని చేశారు అల్లుడు గారు? అసలు విషం తాగాల్సినంత కష్టం నీకేం వచ్చిందండి? ఇంకా ఏటవాలంతే గారు. ఈ మహేష్ వదినా? నీ కూతురు ఇద్దరు కలిసి నాకు ద్రోహం చెయ్యాలని చూస్తున్నారు. అయ్యో, అందుకే మీ కూతురు చేసే తప్పులు భర్తగా భరించలేక విషం తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాను. లేదల్లుడు గారు, మా అమ్మాయి అలాంటిది కాదు. మీరు అనవసరంగా తనని అపార్థం చేసుకున్నారు. చూస్తారండి, అంబులెన్స్ ఫోన్ చేయండి. ఏమండి? లేదత్తయ్య గారు, ఈ మహేష్ గారు జీవితంలో ఈ ఇంటికి రానని నాకు మాటిస్తేనే అప్పుడే నేను ట్రీట్మెంట్ ఒప్పుకుంటాను, లేదంటే చచ్చిపోతాను. ఏమండి? నిజం తెలియక మీరు ఇలాంటి పిచ్చి పని చేశారండి. అమ్మా, ఉత్తమ్మా, నువ్వు ఆగమ్మా. మిమ్మల్ని మార్చుకోవాలని, మీలో మార్పు రావాలని ఇలా తప్పు చేశాను తప్ప. నిజానికి మీరు అనుకున్నట్టు వీడు మహేష్ కాదండి. మన మైథిలి అండి. వీడు మహేష్ కాదా, మైథిలీనా? అవునొదినా, కట్టుకున్న భార్య పరాయి మగాడితో చనువుగా ఉంది అని తెలిస్తే నా భర్త మనసు మార్చుకుని నా వైపు తిరుగుతాడు అనుకున్నాను. కానీ ఇలా విషం తాగి ఆత్మహత్య చేసుకుంటాడని నేను అసలు ఊహించలేదు వదినా. అమ్మా, అమ్మమ్మ, ఏం చేస్తున్నారు? బుద్ధి తక్కువదానా, నువ్వు ఇలాంటి పనులు చేసావు కాబట్టే అల్లుడు గారింత అఘాయిత్యానికి ఒడిగట్టారు. అది కాదమ్మా. ఏమండి? అది కాదమ్మమ్మ గారు. అత్తయ్య గారు, కొట్టాల్సింది శుభప్రదని కాదు. ఇదిగో, ఆడదయ్యుండి మగాడి వేషంలో వచ్చి ఇంటిల్లి పాదిని చీట్ చేసిందే ఈ మైథిలిని కొట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.